మనకు కొందరు వచ్చేసి ప్రతిరోజు మార్కెట్ పడుతుంది అని అడుగుతున్నారు. ప్రతిరోజు పడుతుంది కాబట్టి పడుతుందని చెప్తున్నాము. ఎందుకంటే ప్రజెంట్ సినారీ అలా ఉందన్నమాట. ఆల్మోస్ట్ మార్కెట్ ప్రజెంట్ పడుతూనే ఉంది. అలాగే సేమ్ న్యూస్ చెప్తున్నా ఉన్నారు. ఎస్, ఒక్కటే న్యూస్ ప్రజెంట్ స్టాక్ మార్కెట్ సంబంధించి ఇప్పుడు ఒకటి న్యూస్ ఉంది. అదేంటంటే ట్రంప్ గారు ఏ కంపు చేశారు అనే దానిపైన ప్రజెంట్ నడుస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ 2024 అక్టోబర్ నుంచి అంటే మార్కెట్ పరిస్థితి ఇలాగే ఉంది. దానికి కారణం మెయిన్లీ వచ్చేసి ట్రంప్ గారు. అప్పుడు వచ్చేసి టారిఫ్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు. తర్వాత ఆల్మోస్ట్ వన్ ఇయర్ అబౌవ్ నడిచింది. ఇప్పుడు వచ్చేసి యుఎస్ ఇరాన్ వార్. సో 2024 అక్టోబర్ నుంచి ఒక్కటే న్యూస్ మనకు అది వచ్చేసి ట్రంప్ గారు. ఏం చూసుకున్నా కూడా ట్రంప్ గారు ఏం చేశారు, ట్రంప్ గారు అది చేశారు, ట్రంప్ గారు ఇది చేశారు, దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో కాబట్టి సేమ్ వినడానికి చాలా కష్టంగా ఉంటుంది, బోరింగ్ కూడా ఉంటుంది. బట్ స్టాక్ మార్కెట్ న్యూస్ వచ్చేసి మనకి ఇలాగే ఉంటాయి, చాలా బోరింగ్ ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు ఒకేలా చెప్తూ ఉంటాం, ఒకటే విషయం చెప్తూ ఉంటాం, తప్పదు. బట్ సిచ్యువేషన్ ఎలా ఉంది. సో ఇది నా ఎక్స్ప్లెనేషన్. ఆల్మోస్ట్ ఇలాగే ఉంది సిచ్యువేషన్ వచ్చేసి. ప్రతిరోజు మార్కెట్ కొంచెం ఒక 23,000కి 24,000కి మధ్యలో, ఈ 1000 పాయింట్ల మధ్యలో అప్పడం కొడుతూ ఉంది అనమాట మార్కెట్. సో అందుకే మ్యాక్సిమం పడుతూ ఉంటుంది, లేదా ఎప్పుడో ఒకసారి పెరుగుతూ ఉంటుంది. ప్రజెంట్ సినారీ ఇలాగే నడుస్తూ ఉంటుంది. స్టాక్ మార్కెట్ న్యూస్ ఇలాగే బోరింగ్గా ఉంటాయి, చాలా వినడానికి కష్టంగా కూడా ఉంటాయి. అందుకే సో అలాగే ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా, మార్కెట్లో పెట్టగానే డబ్బులు రావు. మార్కెట్లో పెడితే ఈజీ డబ్బులు వస్తే ప్రతి ఒక్కరు మార్కెట్ డబ్బులు పెట్టేసి తగుడేసుకుని పడుకుంటారు. జస్ట్ ఇక్కడ హార్డ్ వర్క్ చేయరేమో కానీ బట్ మెంటల్గా చాలా వర్క్ చేయాలి. అన్నిటికంటే ముందు పేషెన్స్. స్టాక్ మార్కెట్లో నీకు ఎంత నాడు తెలుసు అనేదానికంటే ఎంత ఓపిక ఉందని ఎక్కువ మ్యాటర్ అవుతుంది. ఇక్కడ మోస్ట్ నాలెడ్జ్ తక్కువ ఉన్నా పర్లేదు, పేషెన్స్ ఎక్కువ ఉంటే వాళ్ళు స్టాక్ మార్కెట్ సక్సెస్ అవుతారు. అది నాకు లేకనే నేను ఇంకా సక్సెస్ అవ్వలేదు. ప్రజెంట్ ఇంకా నేను ట్రై చేస్తూ ఉన్నాను, నా అనుభవం కూడా చెప్తున్నాను. సో మనకి తక్కువ సబ్జెక్ట్ ఉండి ఎక్కువ పేషెన్స్ ఉంటే సక్సెస్ అవుతారు. ఎంత సబ్జెక్ట్ ఉన్నా కూడా పేషెన్స్ లేకపోతే స్టాక్ మార్కెట్ సక్సెస్ అవ్వలేరు. సో ఇది విషయం. స్టాక్ మార్కెట్ బోరింగ్గా ఉంటుంది. స్టాక్ మార్కెట్ కూడా చాలా ఓపిక కావాలి. సో వాళ్ళకి మాత్రం ఇక్కడ సక్సెస్ రేషియో ఎక్కువ ఉంటుంది. సో ఇది న్యూస్. ఇకపై కూడా ముందు ఇలాగే చెప్తూ ఉంటుంది, ఇలాగే బోరింగ్గా ఉంటుంది. సో ఇది కూడా ముందు క్లారిఫై ఇస్తున్నాను. ఈ స్టాక్ మార్కెట్ సంబంధించిన విషయాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇక్కడ నచ్చితే ఫాలో అవ్వండి.